शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము ఆగస్టు మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అంటే, సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. తదనంతరం 17వ తారీఖు నుండి మాసాంతం వరకు 30వ తారీఖు వరకు కూడాను సప్తమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. బుధుడు 6, 7 స్థానాలలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 7వ స్థానం కొంత మధ్యస్థంగా ఉంటుంది. గురు భగవానుడు బృహస్పతి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుంభరాశి వారికి గురువు ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. రాహువు ధనస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది కుంభరాశిలో జన్మించినటువంటి వారికి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. గ్రహాలు అన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఓవరాల్గా మనం సమిష్టిగా చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా ఉంది. కనుక తొందరపడకుండా సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. కుంభరాశి జాతకులకి ఈ ఆగస్టు మాసంలో ఓపిక బాగా అవసరం. గ్రహస్థితిని మూలకంగా మీకు సపోర్ట్ లేదు, అంటే ప్రతికూలతనే ఎక్కువగా ఉంది కాబట్టి మీ వైపు నుండి ఓపికతో నిర్ణయాలు తీసుకోండి, ఓపికతో పనులు చేయండి, సంయమనం పాటించండి. అప్పుడు మీకు ఫలితాలు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక అధిక ప్రయాణాల మూలకంగా అలసట, అనారోగ్యం గోచరిస్తుంది కనుక ప్రయాణాలను అవాయిడ్ చేయండి. అంటే గ్రహస్థితి మూలకంగా ఈ ఫలితం జరుగుతుంది. అయితే భగవంతుడు మన చేతి లోపల కూడాను కొంత అవకాశం ఇచ్చాడు మనకు కూడాను. మనం ఏం చేయాలి? గ్రహస్థితి బాగాలేదు, ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానవ ప్రయత్నం అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కనుక మీరు అనవసరమైనటువంటి ప్రయాణాలను వదిలిపెట్టండి, వాయిదా వేసుకోండి. ఇక వ్యాపారస్తులకు ప్రారంభంలో వ్యాపారం బాగానే నడుస్తుంది, కానీ వ్యాపారం ఎక్స్పాన్షన్ వైపుకు వెళ్ళకండి. ఉన్న వ్యాపారమే చేయండి. చేతిలో ఉన్న పనులనే పూర్తి చేయడానికై ప్రయత్నాలు చేయండి. వాటిపైననే మనసు నిలపండి. అప్పుడు మీకు నష్టం జరగకుండా ఉంటుంది. లాభాలు లేకపోయినప్పటికీ నష్టం జరగకుండా ఉంటే ఇండైరెక్ట్గా మనం స్థిరంగా ఉన్నట్టే. ఇక మాసాంతంలో వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది కనబడుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల మూలకంగా ఆటంకాలు మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్ఞాతులు ముఖ్యంగా స్నేహము, ఆప్యాయత ప్రదర్శిస్తూ
మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక మీరు ముఖ్యంగా ఈ నెల లోపల ఏం చేయాలి అని అంటే, ఎవరైతే మీకు క్లోజ్గా మూవ్ అవుతున్నారో, పూర్తిగా మీతో ఆప్యాయంగా దగ్గర ఉంటున్నారో, పలకరిస్తున్నారో, వాళ్ళ విషయంలో మీరు కొంత జాగ్రత్త పడాలి. ఈ ఆప్యాయత, ప్రేమ కనబరిచేటువంటిది 100% కరెక్టేనా కాదా? తాత్కాలికంగా మీ వైపు నుంచి ఏమైనా ఆశిస్తున్నారా, లేదా మిమ్మల్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇలాంటివి మీరు ఆలోచించడం ఈ మాసంలో చాలా అవసరము. ఇక వైషమ్యాలు, ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి మీరు ధైర్యంతో కొన్ని విషయాలను మీరు చేపట్టాలి. వాహన మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి. ఊహించని ఖర్చులు, రిపేర్లు ముందుకు వస్తాయి. ఇక భూముల విషయంలో తగాదాలు, పూర్వం కొన్నటువంటి భూముల విషయంలో ఆ లిటిగేషన్ అనేటువంటిది ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కొంతవరకు మీరు ధైర్యంతో ఎదుర్కొన్నట్టయితే కొంత తర్వాత మళ్ళీ అది మీకు తగ్గిపోతుంది. ఇక ఆకస్మికంగా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు ముఖ్యంగా శ్రమించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత శ్రమించవలసినటువంటి సమయం. మీరు శ్రమించినట్టయితే ఫలితం మీకు అందుబాటులో ఉంటుంది. శ్రమించినట్టయితే మట్టుకు మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలు ముందుకు వస్తాయి. దాన్ని మీరు రాకుండా చూసుకోండి. ఏంటంటే ఇంటి వాతావరణం మీకు సుఖమయంగా ఉన్నట్టయితే బయట మీరు అద్భుతాలను సృష్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంటి వాతావరణం కూడాను ఈ మాసంలో కొంత ఇబ్బందికరంగా ఉంది. కనుక అనవసరమైనటువంటి చర్చలకు మీరు ఆస్కారం ఇవ్వకుండా పిల్లలతో, భార్యతో, కుటుంబ పెద్దలతో ఎంతవరకైతే అవసరమో అంతవరకే మీరు చర్చించండి. వాళ్ళ యొక్క సూచనలను, సలహాలను పాటించండి. కనుక మొండితనంలోకి వెళ్లకుండా, పట్టుదలలోకి వెళ్లకుండా ఉన్నట్టయితే మీకు చాలా మట్టుకు కార్య సాఫల్యము ఉంటుంది. మనశ్శాంతి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఈ మాసంలో. దానికి మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక వృధా ఆలోచనలు, తద్వారా భయం అనేటువంటిది మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కొంచెం జాగ్రత్తగా తొలగించుకోండి. సత్వరంగా మీ ఆలోచనలను అమలు చేసుకోండి. ఇవి పాటించినట్టయితే ఈ ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి వీటికి కొన్ని రెక్టిఫికేషన్స్ కూడాను నేను మీకు చెప్పాను. గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను అధిగమించేటువంటి మార్గాలు కూడాను మళ్ళీ భగవంతుడు మీ చేతిలోనే ఉంచాడు. గనక మీరు వాటిని ఫాలో అయినట్టయితే ఆ ఫలితాల నుండి మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో అంగారకుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి, జపించండి. మీకు కలహాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. విమర్శలకు గురి కాకుండా మిమ్మల్ని చూసుకుంటాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఆరోగ్యం నిలకడగా ఉండడానికై సూర్య నమస్కారాలు చేయండి. అర్ధాష్టమ గురువు ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. సుఖం లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తాడు.
పనులలో ఆటంకాలను ఇస్తాడు. కనుక సద్గురువులను సందర్శించుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, గురు చరిత్ర పారాయణం చేయండి, తల్లిదండ్రులను సేవించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి. ఈ అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రతికూలత తగ్గడానికి తల్లిదండ్రుల యొక్క సపర్యలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలను జవదాడకుండా ఉండడం అనేటువంటిది మీకు చాలా యోగిస్తుంది, కలిసి వస్తుంది. ఇక శనైశ్చరుడు జన్మస్థానంలో ఉన్నాడు. శ్రమాధికం, ఆశించిన ఫలితాలు ఉండకపోవడము, వృధా ఖర్చులు, ఇలాంటి వాటిపైన ప్రభావం చూపిస్తాడు. గనక మీరు ఆంజనేయ స్వామిని కొలవండి, హనుమాన్ చాలీసా చదవండి. తర్వాత నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని కూడాను కొలవడం మూలకంగా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. ఈ రాహు కేతువుల మూలకంగా మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు, రావలసినటువంటి డబ్బు రాకపోవడం, వృధా ఖర్చు, అనారోగ్య సమస్యలు, వ్యసనాలు, ఇలాంటివి మీకు చేకూరే అవకాశాలు ఉంటాయి. గనక అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని, ఈ మూలమంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ప్రదక్షిణాలు చేయండి. తప్పకుండా మీ లోపల ధైర్య సాహసాలను కల్పిస్తుంది అమ్మవారు, అనుగ్రహిస్తుంది. ఇవి పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.